అందరికీ నమస్తే. నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదాం. క్రైస్తవం ఒక నిజ స్వరూపం. మన మహాసేన మీడియా రాజేష్ ఉన్నాడు కదండి. సో ఆ రాజేష్ ఈ ప్రవీణ్ పగడాల తాగుబోతు ప్రవీణ్ పగడాల గాడు తాగి చచ్చినట్టుగా ఉంది కదా, అది యాక్సిడెంట్ లాగా ఉంది కదా అన్నందుకు ఈ నత్తి పకోడి గాడు ఆయన తిట్టకుండా తిట్టాడండి. ఒరే వీళ్ళు కుక్క అని, ఏంట్రా అని, అది నిజమని చెప్తున్నావు ఏంట్రా అనేసి బెదిరించండి మహాసేన రాజేష్ని. మళ్ళీ ఏమన్నాడు, ఒరే నిన్ను ఆదాళం పాతాళంలో తొక్కకపోతే నన్ను అడగరన్నాడు. సో ఎందుకు అన్నాడు అనుకున్నాను ఈ మాట. ఎందుకంటే ఇప్పుడు మహాసేన రాజేష్ క్రైస్తవుడే కదా. సో ఎందుకన్నారు అబ్బాయి, ప్రేమ మతము శాంతి మతం అనేవాళ్ళు సత్యాన్ని చెప్తుంటే ఇంత కోపం ఎందుకు ఈ పాస్టర్ గారికి, నత్తి పకడు కనుకని ఆలోచిస్తే ఏం తెలియదంటే ఈ మహాసేన రాజేష్ ఒక ఎస్సీ సమాజానికి చెందిన వ్యక్తి అన్నమాట. సో ఈయన క్రిస్టియానిటీ సర్టిఫికేట్ తీసుకోలేదు. అందుకనే ఈయన్ని అవమానించి, ఎవరు ఈ మన మరుగుదొడ్డి హనీ జాన్సన్ ఉన్నాడు కదా, వాడు ఈ మహాసేన రాజేష్ ఏం పడుతున్నాడంటే, ఒరే నీతో క్రిస్టియానిటీ సర్టిఫికేట్ ఉందేమో అడుగుతున్నాడు అనమాట. అంటే మహాసేన రాజేష్ ఇంతగా అవమానిస్తున్నారు ఈ క్రైస్తవులు, ఓబీసీ, మళ్ళీ నత్తి పొకడిగాడు. సో క్రైస్తవులుగా మారిన ఎస్సీలు అర్థం చేసుకోండి, మిమ్మల్ని అవకాశం కోసం వాడుకుంటారు. మీకు గౌరవం ఉండదు, ప్రేమ లేదు, తొక్క లేదని నిరూపించిన మహాసేన రాజేష్. అందరికీ చెప్పేం, నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఇప్పుడు ఎస్సీలుగా ఉన్న వాళ్ళకి బీసీసీ అయితే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చిందండి. ఎమ్మెల్యే టికెట్ ఎక్కడ వచ్చింది? రిజర్వ్లో వచ్చింది, రిజర్వ్ నియోజకవర్గం. ఓకే అండి, ఇదేంటి పి గన్నవరం నియోజకవర్గంలో నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. నేను ఎస్సీ కులానికి ఎస్సీ, నేను బ్రతికేది ఎస్సీ కాలనీ. నన్ను బయటోడు ఎవడు చూసినా రాజేష్ కులం ఏంటంటే ఎస్సీ అని చెప్తారు, ఎస్సీ మాల. ఎక్కడన్నా నా సర్టిఫికేట్లో ఎస్సీ మాల ఉంటుంది, మా నాన్న సర్టిఫికేట్ ఎస్సీ మాల ఉంటుంది, మా తాత సర్టిఫికేట్ ఎస్సీ మాల, మా ముత్తాత సర్టిఫికేట్ ఎస్సీ మాల, మొత్తం అందరూ ఎస్సీ మాలే మేము. మహాసేన రాజేష్, మళ్ళీ మీరు మీ తాత మీ నాయన నువ్వు ఎస్సీగానే ఎందుకుంటున్నారు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచారు కదా, ఎస్సీగా ఉన్నవాళ్ళు క్రైస్తవంలో కానీ ఇస్లాంలో కానీ మారితే వాళ్ళు బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవాలి, వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదు అని చెప్పాడు కదా. మళ్ళీ నువ్వు క్రైస్తవుడిగా మారిన తర్వాత రిజర్వేషన్ తీసుకోకూడదు కదా న్యాయంగా అయితే? నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, దేవుని కన్నా నీకు రిజర్వేషన్ ఎక్కువనా? బాబాసాహెబ్ అంబేద్కర్ కన్నా నీ రిజర్వేషన్ ఎక్కువనా? నీ యేసు కన్నా? ఆలోచించు. నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ని జై భీమ్ అంటావు, మళ్ళీ ఆయన చెప్పిన రాజ్యాంగాన్ని అవమానిస్తున్నావు కదా. ప్రేక్షకులు, నువ్వు ఎప్పుడైతే క్రిస్టియానిటీకి మారావో నువ్వు క్రిస్టియన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. నేను క్రిస్టియన్ని, బీసీసీ అని తీసుకోవాలి. వాడు హనీ జాన్సన్ గారు అడిగింది తప్పు లేదనుకుంటాను నేను. వాడు కరెక్ట్గానే అడిగాడు. నీకు ముందు చెప్పు. కాబట్టి ఇది ఎస్సీ వాడు కాబట్టి వచ్చనేసి ఇక్కడ నాకు సీట్ ఇచ్చారు రిజర్వ్లో. అక్కడ చాలామంది అన్నారండి, రాయేష్ నువ్వు యేసుప్రభు గురించి మాట్లాడావు, నువ్వు చాలా చోట్ల యేసుప్రభు నా జీవితాన్ని మార్చాడని, నువ్వు అందుకే తాగుడు మానేశానని, రౌడీజం మానేశానని నువ్వు చెప్పుకొచ్చావు కదా, నువ్వు క్రిస్టియన్వి కదా, నువ్వెలాగా రిజర్వ్ నియోజకవర్గంలో వస్తుంది నీకు? ఒకవేళ నువ్వు పోటీ చేసినా మేము కోర్టుకు వెళ్ళి నీ మెంబర్షిప్ని, అదే ఏదైతే మెంబర్ ఆఫ్ అసెంబ్లీ ఉందో దాన్ని క్యాన్సిల్ చేస్తాం అన్నారు. చేందురు కూడా. ఎందుకంటే అది అవును, నువ్వు ఎస్సీగా మారితే నువ్వు బీసీసీ అయిపోతావు కాబట్టి ఎస్సీ నువ్వు కాదు, నువ్వు ఎస్సీవి కాదు, నువ్వు బీసీసీవి అన్నారండి. నిజమే కదా. మళ్ళీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అదే రాశాడు కదా. మీరు క్రైస్తవ ధర్మంలోకి, ఇస్లాం ధర్మంలోకి, ఈ రెండు మతాలు పరదేశ మతాలు. అర్థమైందా మహాసేన రాజేష్? క్రైస్తవంలోకి వెళ్ళినా, ఇస్లాంలోకి వెళ్ళినా మీరు బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవాలి, మీకు రిజర్వేషన్ వర్తించదు అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచారు. అంటే నువ్వు జై భీమ్ అంటూనే రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన దాన్ని అగౌరవపరుస్తున్నావు అన్నమాట. అవునా? నువ్వే తెలుసుకోవాలి. మళ్ళా నేను దేవుడు మార్చాడు కదా, దేవుడి కన్నా ఎక్కువ నీకు రిజర్వేషన్? ముందు చెప్పు. సరే పోనీ బీసీసీ అనుకుందాం అండి, పోనీ నేను బీసీసీ అయ్యాను అనుకుందాం అండి. ఎందుకంటే నాకు ఇష్టం లేదు.
ఎవరో పెట్టిన రూల్ని, ఎవరికి లేని రూల్ని నేను ఒక్కడనే పాటించడం నాకు ఇష్టం లేదు. చూసారా ఈ మహాసేన రాజేష్ ఆ? ఎంత డేంజర్ ఉన్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికీ చెప్పాడు, ఎవరైతే ఎస్సీలు మతం మారుతారో వాళ్ళు బీసీసీ తీసుకోవాలని అందరికి చెప్పాడు. నీకు ఒక్కరికే చెప్పాడా? ఎవరికో చెప్పిందండి చెప్తున్నాడు చూసా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరికో చెప్పాడా? అందరికీ చెప్పాడు కదరా. నేను క్రిస్టియన్ అనేది అంటే నన్ను ఆయన జైల్లో ఉన్నప్పుడు నన్ను మార్చాడు. ఎంతో తాగుబోతుని మారాను. ఆయనకు ఒక మాట ఇచ్చాను. ఆయన నాకు ఒక అవకాశం ఇచ్చాడు జీవితాన్ని. నమ్మిన వ్యక్తిని నేను. చాలాసార్లు చావుదాకి వెళ్ళిపోయిన కాపాడాడని నమ్మిన వ్యక్తిని. అంతే తప్ప ఎదుటి మతాన్నో లేకపోతే ఎదుటి మత విశ్వాసాలను విమర్శించాలనుకునే వ్యక్తిని కాదు. ఏంట్రా మాడాసేన్ రాజేష్ ఏమన్నావు? యేసుప్రభు నమ్ముకుని కానీ ఇతర మతాలని నేను గౌరవిస్తావా? అంటే నీవు మా రాముని సీతమ్మని అవమానించలేదా? ఎన్నిసార్లు మాట్లాడలేదా ఇతర మతాల గురించి? ఏం అబద్ధాలు చెప్తారు? జీవితం అబద్ధాలు మీరు. ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీ కూడా బీసీలకి ఇగో ఒక 50 సీట్లు ఇస్తున్నాం, 60 సీట్లు ఇస్తున్నాం అంటారు. జనరల్ సీట్లు ఇస్తారు. ఉదాహరణకి మా పక్క నియోజకవర్గం ఉంది. యనమల రామకృష్ణుడు గారు పనిచేశారు. ఇప్పుడు యనమల దివ్య గారు పనిచేస్తున్నారు, ఒక బీసీ మహిళా నాయకురాలు. అలాగే చాలామంది ఇప్పుడు కాకినాడ అర్బన్ ఉంది. వనమాడు కొండబాబు గారు ఒక బీసీ నాయకుడు, మంచి లీడరు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. అది జనరల్ నియోజకవర్గాలు. ఇవి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక జనరల్ నియోజకవర్గంలో ఇప్పుడు రాజేష్ మహాజన్ బీసీసీ అంటే బీసీ ఓడు కాబట్టి రాజేష్కి కూడా నేను జనరల్ నియోజకవర్గం ఇస్తున్నానంటే రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక ఎమ్మెల్యే టికెట్ జనరల్ సీట్ ఇచ్చారనుకోండి, అక్కడ ఉన్న క్యాడర్ నన్ను యాక్సెప్ట్ చేస్తారండి? యాక్సెప్ట్ చేస్తారా? మీరు గుండెల మీద చేసుకుని ఆలోచించండి. రాజేష్ ఎస్సీ కదా, ఎస్సీకి ఆల్రెడీ 29 సీట్లు రిజర్వ్ చేసి ఉన్నాయి కదా, మళ్ళీ జనరల్ సీట్ ఎలా ఇస్తారు రాజేష్కి అని క్యాడర్ అడ్డుపడుతుందో చెప్పండి. ఒరే పిచ్చి మాలోకం మాడాసేన్ రాజేష్, నువ్వు బీసీసీ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత, నేను క్రైస్తవుడు అని చెప్పుకున్న తర్వాత నిన్ను ఎస్సీ అని ఎవడంటారు? ఎవడు అన్నారు కదా. ఎవడు అడుగుతాడు నీకు? వాళ్ళకి నీ సర్టిఫికేట్ చూపించాలి. నేను మతం మారాను, నేను ఎస్సీ నుండి బీసీసీ మారాను. మళ్ళీ ఎన్నోసార్లు మా హిందూ ధర్మాలు బ్రాహ్మణుల మీద ఏడుస్తుంటారు కదరా. బ్రాహ్మణుడే పూజారి అవుతాడు, బ్రాహ్మణుడే ఇదవుతాడు, ఒక దళితుడు బ్రాహ్మణుడు అవ్వగలడా అంట మీరే అంటారు కదరా. మళ్ళీ ఏంట్రా మీరు ఎస్సీలో మన రాజ్యాంగంలో ఎస్సీలు బ్రాహ్మణులు కావచ్చు కదరా. మీ మీద ఉంది కదా, మీ అభిప్రాయం మీద ఉంది కదా. మీరు వెడికేసి సర్టిఫికేట్ తీసుకోవచ్చు కదా. నేను మతం మారాను, లేదు నాకు ఈ ఎస్సీ సర్టిఫికేట్ నాకు అవసరం లేదు, నాకు బీసీ కావాలి, బీసీసీ కావాలి, ఓబీసీ కావాలని మీరు తీసుకోవచ్చు కదా. అప్పటి నుంచి నేను ఇది సర్టిఫికేట్ తీసుకున్నాను, ఇప్పుడు నుంచి నేను ఎస్సీ కాదు, ఈ దేశంలో ఎస్సీ అని కూడా ఉండకూడదు అనికేసి అందరిని మతం మార్చుకేసి, లేదంటే అందరు బీసీసీ సర్టిఫికేట్ తీసుకుంటారా? ఎస్సీ కులం అనేది ఉండట్లేదు కదా, కిరికిరిలే కదా. అది మీ చేతిలో ఉంది కదా. అది అవసరం లేదు, ఎందుకంటే రిజర్వేషన్ కావాలి, అవ్వ కావాలి, బువ్వ కావాలి కదా. బుద్ధిరా మీది. మంచి మనసుతో ఆలోచించి చూడండి. సరే నేను ఇది తీసుకుంటాను. తీసుకున్న తర్వాత నువ్వు బీసీ కాబట్టి నీకు పలానా జనరల్ సీట్ ఇస్తున్నానని ఒకవేళ ఇచ్చే అంత గొప్ప మనసు చంద్రబాబు గారికి కూడా ఉంటుంది. కానీ అక్కడ ఉన్న క్యాడర్ ఏమనుకుంటారండి, ఇదేంటండి ఇది జనరల్ సీట్ కదా, ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేసింది ఒక కాపు నాయకుడు, ఒక బీసీ నాయకుడు, గొప్ప నాయకులు ఉన్నారు కదా. ఇలాంటి దగ్గర కూడా ఒక ఎస్సీ నాయకుడిని తీసుకొచ్చి ఇవ్వటం ఏంటి? ఎస్సీలకి 29 నియోజకవర్గాలు ఉండగా మేము ఒప్పుకోం అంటారు. అంటే జనరల్ సీట్కి వెళ్ళేటప్పటికి నేను ఎస్సీ ఉండి అయిపోతాను, ఎస్సీ సీట్కి వెళ్ళేటప్పటికి నేను బీసీ ఉండి అయిపోతున్నాను. ఇది నా ఒక్కడి బాధ కాదండి, ఒక గ్రామస్థాయి సర్పంచ్ దగ్గర నుంచి పడుతున్నారు ఈ బాధ. ఒరే మాడాసేన్ రాజేష్, నీకు ఈ కమ్మోడు, కాపోడు, రెడ్డోడు అడ్డుపడితే చెప్పాలిరా. నేను ఎస్సీని కాదురా భయ్, మతం మారాను, సర్టిఫికేట్ మార్చుకున్నాను, ఇదిగో ఎంఆర్ఓతో నా సర్టిఫికేట్ మార్చుకున్నాను, నేను కూడా బీసీని జనరల్లో వస్తాను నేను చెప్పాలి. నీతో సర్టిఫికేట్ ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఎవరు ప్రజలు అడగరు, ఎవరు అడుగుతారు? నువ్వు ఎస్సీనా బీసీసీనా అని అడిగేది ఎవరు? ఎంఆర్ఓ, ఎలక్షన్ డిపార్ట్మెంట్ కదా, వాళ్ళకి చూపిస్తే చాలు కదా. రాజేష్ హీరోంటే బీసీసీ ఎస్సీ మారాడు అంకేసి అనుకుంటారు అందరూ. అది అవసరం లేదు కదా, అది కావాలి, ఇది కావాలి. ఏం నక్క తెలియరనిది. ఒక సర్పంచ్ ఆడు ఎస్సీ వాడు, మాలో మాదిగో లేకపోతే రెల్లి సర్పంచ్ పోటీ చేద్దాం అనుకుంటున్నాడు. పోటీ చేద్దాం అనుకుంటే అది ఎస్సీ రిజర్వ్డ్ అయింది. అరే నువ్వు చర్చికి వెళ్తావు కదా, నువ్వు అర్హుడు కాదు ఇక్కడ అంటున్నారు. నువ్వు సర్లే పోను అలాగే అంటున్నారు కదా అని సాగిపోయి రేపు మళ్ళీ జనరల్ వస్తుంది. సార్ జనరల్ వచ్చింది కదండి, నేను మరి ఇలాగ బీసీసీ అంటున్నారు కాబట్టి పోనీ నాకు అందులో సీట్ ఇవ్వండి అంటే, నువ్వు ఎస్సీ ఓడివి,
నీకు జనరల్లో సీట్ ఎలాగిస్తారా? చూసారా ఈ నక్క తెలివి? ఒరే మాడాసిన రాజేష్, నువ్వు సర్టిఫికేట్ మార్చుకున్న తర్వాత నీ ఎస్ఎన్ ఎవడంటారా? నీకేమన్నా కొంచెమైనా బుర్రలో ఉందా గుజ్జు? నువ్వు సర్టిఫికేట్ మార్చుకున్న తర్వాత, బీసీసీ సర్టిఫికేట్ మార్చుకున్న తర్వాత నిన్ను ఎస్సీ అని ఎవడంటాడు చెప్పు? ఎవడు అడుగుతాడో వానికి నీ సర్టిఫికేట్ చూపి, నేను ఎస్సీని కాదురా, బీసీసీ సర్టిఫికేట్ మార్చుకున్నాను, నేను క్రైస్తవంలోకి వెళ్ళానని చెప్పాలి నువ్వు. అది కూడా తెలీదా? నువ్వు ఎట్లా రాజకీయ నాయకుడు అవుతావురా నాయన? అయినా ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను రాజేష్, ఇప్పుడు సనాతన ధర్మంలో బ్రాహ్మణుడు వైశ్యుడు క్షత్రియుడు శూద్రుడు అని చెప్పారు కదా. ఇప్పుడు ఏమన్నా నువ్వు శూద్రుడు బ్రాహ్మణగా మారలేడు, అలా కుల వ్యవస్థ పెట్టింది, మను అనేవాడు కుల వ్యవస్థ పెట్టాడని కసి, వర్ణ వ్యవస్థ పెట్టాడని కసి, మీలాంటి వాడు ఎవడు ఉన్నాడు కదా, ఇంకొకడు ఎవడు ప్రశ్నగాడు, సోడబుడ్డి సాలేగాడు, భూషుడికి గాడు, వాడు చెప్తుంటాడు కదా. మళ్ళీ ఇప్పుడున్న రాజ్యాంగంలో మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో కులాలు ఎందుకు పెట్టారా? మళ్ళీ తీసేశారు కదా. అందరూ సమానమే, అందరికీ ఒకటే కులం అని పెట్టాలి కదరా. మళ్ళీ ఇప్పుడున్న రాజ్యాంగంలో కులాలు ఎందుకు పెట్టారా? మన ధర్మ శాస్త్రంలో సనాతన ధర్మంలో బ్రాహ్మణుడు చేశాడు, ఎవడు చేశాడు, 4 వర్ణాలు చేశాడు, అవునా? కానీ ఇక్కడ 196 కులాలు చేశాడు కదా రాజ్యాంగంలో. మరి తప్పు కదా? కులాలు లేవు, ఈయనలు లేవు, అన్ని సమానం అని చెప్పొచ్చు కదా. మళ్ళీ ఇప్పుడున్న రాజ్యాంగం కులాలు పెట్టింది ఎవరు తప్పురు? ఒకరిని తక్కువ ఒకరిని ఎక్కువ ఎందుకు చూస్తుంది రాజ్యాంగం? చెప్పు, ఇది కూడా బ్రాహ్మణుడు చేశాడా కదా? ప్రేక్షకులు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అంటారండి. అంటే ఎవడన్నా ఒక ఎస్సీ వాడు యేసుప్రభుని గారు నమ్ముకుంటే వాడికి రాజకీయ అవకాశాలు 0. ఆ మాట నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అడగాలి. ఆయన పొందుపరిచారు రాజ్యాంగంలో. ఇవి పరదేశ మతాల్లోకి వెళితే దేశభక్తి జాతీయత పోతుంది. సో మీరు మారితే బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవాలి. రాజ్యాంగం పొందుపరిచిన ఎస్సీలకి రిజర్వేషన్ మీకు సంబంధం ఉండదు అని చెప్పాడు. మళ్ళీ మీరు హిందువులుగా ఉంటారా, క్రైస్తవులుగా ఉంటారా? ఏదో ఒకటి నిర్ధారించండి కదా. నాకు అవ్వ కావాలి, బువ్వ కావాలంటే దొరకదు కదా. రాజ్యాంగం చెప్పినట్లు, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు నడుచుకోవాలి కదా. జై భీమ్ అంటారు, మళ్ళా బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానిస్తారు కదా. ప్రేక్షకులు చెప్పండి, మీరే చెప్పండి కామెంట్లో. ఎప్పుడైతే రాజకీయ అవకాశం, రాజ్యాధికారంలో అవకాశం 0 అయిపోయిందో వాడు బానిస. వాడు ఏం చేసినా బానిసే. ఎందుకంటే ఈ క్రిస్టియన్ ఐడియాలజీతో ఉన్న ఒక దళితుడు అసెంబ్లీకి ఎప్పటికీ వెళ్ళలేడు. ఇప్పుడు చాలామంది ఎస్సీలు 29 నియోజకవర్గాలు ఎమ్మెల్యేలకు వెళ్ళారు, అందులో చాలామంది క్రిస్టియన్స్. కానీ వాళ్ళు అబద్ధం చెప్పి వెళ్ళారు, అబద్ధం చెప్పుకోవాల్సిన పరిస్థితి క్రియేట్ చేశారు. ఒరే మాడాసేన్ రాజేష్, మళ్ళీ నువ్వేం బిక్తున్నావు? మళ్ళా జై భీమ్ అంటున్నావు లేదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గౌరవిస్తావు లేదా? మరి వాళ్ళంతా అబద్ధాలు చెప్పి రాజకీయాలకు వెళ్ళినప్పుడు నువ్వేం బిక్తున్నావు? నువ్వు వెళ్ళి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రక్షించలేదా? వెళ్ళి కంప్లైంట్ ఇచ్చంటే ఎంఆర్ఓకి, వాళ్ళు ఎస్సీలుగా ఉండి క్రైస్తవులుగా మారి మీకు అబద్ధాలు చెప్పి మోసం చేసి ఎలక్షన్ ఇవ్వడానికి కంప్లైంట్ ఇస్తే వాళ్ళ సీటు పోతుంది కదా. ఇలాగే ఒకటి అయింది మా ఊర్లో. ఒక కౌన్సిలర్ ఎలక్షన్, ఒక లేడీస్ ఎస్సీకి రిజర్వేషన్ ఉండే, సో వాళ్ళ మిస్సెస్ లేడీస్కి పెట్టారు రిజర్వేషన్. కానీ వాళ్ళ మిస్సెస్ రిజర్వేషన్ ఎస్సీగా కోటాలోనే ఎలక్షన్ గెలిచింది. కానీ తర్వాత ఆవిడ ఎస్సీ కాదని తెలిసికేసి కంప్లైంట్ ఇచ్చేపండి కోర్టుకి, వాళ్ళకి కౌన్సిలర్కి రద్దు చేశారు కోర్టు. మళ్ళీ నువ్వు చేపించారు కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ని గౌరవించే నువ్వు ఎవడైతే అబద్ధాలు చెప్పి రాజకీయాలు సీటు తీసుకున్నారో నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసి వాళ్ళని ఆపాలి కదా. ఏం బీక్తున్నావు మళ్ళీ నువ్వు? ఆ అబద్ధం చెప్పే పరిస్థితి నుంచి మాకెవరు విడుదల కలగజేయట్లేదు. ఏ పెద్ద పాస్టర్ గారు కానీ, ఏ క్రిస్టియన్ లీడర్ కానీ, లేకపోతే ఓసీ నుంచి కన్వర్ట్ అయిన నాయకులు కానీ, అరే మనందరం బాగానే యేసుప్రభుని ఆరాధిస్తున్నాం, పాప ఎస్సీ వాళ్ళు ఇలా ఆరాధించడానికి లేకుండా పోయింది, వాళ్ళ హక్కుల కోసం మనం నిలబడదాం అనుకున్న ఒక్క మహానుభావుడు కూడా కనపడలేదండి. ఇదే రాజకీయం అంటే సర్పంచ్ దగ్గర నుంచి నువ్వు ఎమ్మెల్యే దాకా, నువ్వు గనక ఎస్సీ వాడు అయి ఉండి నువ్వు యేసుప్రభుని గారిని నమ్ముకున్నావు, నువ్వు 0. నువ్వు ఒకవేళ రేపు గెలిచినా కోర్టుకి వెళ్ళి నేను కూడా అదే చెప్పాను కదా రాజేష్, నేను కూడా అదే చెప్పాను, కోర్టుకి వెళ్ళి క్యాన్సిల్ చేయొచ్చు కదా. నువ్వు ఎవరైతే అబద్ధాలు చెప్పి ఎలక్షన్ ఇమ్మన్నారో వాళ్ళ గురించి నువ్వు కంప్లైంట్ చేయొచ్చు కదా. రాజ్యాంగం నీకు హక్కు ఉందా లేదా? వాళ్ళ గురించి కంప్లైంట్ చేసే హక్కు ఉందా లేదా? నీకు రాజ్యం ఇచ్చాడు కదా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మళ్ళీ నువ్వు ఓబీసీ ఉన్న క్రైస్తవులు నీకు చేయవడం అంటే దీని అర్థం ఏంటి? మన దేశంలో ఉన్న ఎస్సీల్ని మతం మార్చి ఈ దేశానికి
శత్రువులుగా మార్చి మిమ్మల్ని ఓబీసీలు వాళ్ళు తమ అవసరాలకు వాడుకుంటారు. వాళ్ళ అవసరాలకు మాత్రం వాడుకోవడానికి మాత్రమే ఈ ఎస్సీ అనే కులాన్ని మతం మార్చి వాళ్ళతోనే దశమ భాగాలు డబ్బులు తింటారు ఈ బ్రిటిష్ మతం. వాళ్ళకి మీరు ట్యాక్స్ కట్టి నెల నెల 10% మీ కష్టార్జితంలో 10% ట్యాక్స్ కట్టి గులాంగిరిలో బతుకుతున్నారు. మీకు ఆ గులాంగిరి అవసరమా? హిందూ ధర్మంలో స్వేచ్ఛంగా బతకడం మీకు అవసరమా? నీవు నిర్ధారించుకో. నువ్వు ఈ మాట ఎందుకు చెప్తున్నావు నాకు తెలుసు. ఎందుకంటే మొన్న విజయ్ కుమార్ నత్తిపకొడి గాడు నువ్వు ఉన్న మాట సత్యం మాట్లాడావు కదా, ప్రవీణ్ పగడాలు కాదు అది యాక్సిడెంట్ లాగా కనిపిస్తుంది అన్నందుకు వాడు ఏమన్నాడు నత్తిపకొడి గాడు, ఏంట్రా రాజేష్ అది నువ్వు నిజమని చెప్తున్నావురా అని అడిచాడు. ఒరే కుక్క అన్నాడు నిన్ను. ఆయన నువ్వు ఏం పీకలేదు వాళ్ళని. మళ్ళీ వాడు హనీ జాన్సన్ గారు ఏం అడిగాడు, ఒరే నువ్వు క్రైస్తవుడు ఏమిట్రా, నీకు క్రైస్తవ సర్టిఫికేట్ ఉందేమని అడిగాడు. అప్పుడు నీకు బాధ కలిగింది కదా. అందుకోసమే మళ్ళీ ఎస్సీని మతం మార్చేది ఎందుకనంటే వాళ్ళ అవసరాల కోసం వాడుకోవడానికి. వాళ్ళు ఎలాగైతే డ్యాన్స్ చేస్తారో మీరు కూడా అలాగే చేయాలి. మీరు సత్యాన్ని ధర్మాన్ని మాట్లాడకూడదు. వాళ్ళు ఏదంటారో మీరు అతనికే కొనవాలి. వాళ్ళు వెళ్ళి ఏమి హిందువుల మీద దాడి చేయండి చేయాలి, వాళ్ళు చెప్పినట్లే వినాలి, గులాంగిరి చేయాలి. నువ్వు అర్థమైందా రాజేష్? చూడు మళ్ళీ ఆ గులాంగిరిలో బ్రతుకుతావా, నిన్ను తొక్కుతామంటారు తొక్కుతారు నువ్వా ఆ బ్రిటిష్ లంజా కొడుకులు. మళ్ళీ ఆ ధర్మంలో ఉండే అవసరమా, మళ్ళీ ఏసీలో ఉండే అవసరమా? నువ్వు చూసుకో. నువ్వు యేసు ప్రభువుని నమ్ముతావు కదా, చర్చికి వెళ్ళాల్సిన అవసరం లేదు. రోజు నీ ఇంట్లో ప్రార్థన చేసుకో, ఎవడని చూడాడు కదా. నేను ఎస్సీ అని చెప్పుకో, నన్ను యేసు ప్రభువు నమ్మలేదు చర్చికి వెళ్ళాను నేను అని చెప్పేసి అయిపోయా కదా. నీకు ఇక జనరల్లో సీట్ అంటే అది సున్నా. అది ఎవరో ఏ పార్టీ కూడా ముందుకు రాదు. ఇది ఈ విషయం. ఒక రాజకీయ విషయంకి వచ్చామండి. ఇక ఎస్సీ చట్టం ఏమండి, ఒక ఎస్సీ ఓడి మీద దాడి జరుగుతుంది. ఇప్పుడు తోట తిరుమూర్తులు గారు ఆడు ఎస్సీ ఓడి అని చెప్పాడికి శిరోమండం చేయించాడు. చేయించేసిన తర్వాత ఆడు కేసు పెట్టాడు. ఆ బాధితుడు వెళ్ళి కేసు పెడితే ఆడు ఎస్సీ కాదండి, ఆడి క్రిస్టియన్ అండి, వాళ్ళ నాన్న సమాధి క్రిస్టియన్ సమాధి ఉందండి, లేకపోతే వాడు చర్చికి వెళ్తాడండి, ఫలానా చర్చి మెంబర్ అండి అని తప్పుడు సాక్ష్యాలు చెప్పించి 29 సంవత్సరాలు పట్టిందండి అందులో ఆయన శిక్ష పడ్డానికి. ఒక దళితుడు ఒక ఎస్సీ వాడిని, ఒరే నువ్వు ఎస్సీ వాడు, నువ్వు ఫలానా ఏరియాలో నువ్వు తిరగడం వేయడానికి గుండు కొట్టేస్తే, అంత దారుణమైన శిక్ష ఆడికి విధిస్తే, అంత నేరం జరిగితే అవతలాడి శిక్ష పడడానికి 29 సంవత్సరాలు పట్టింది. కారణం ఏంటి? ఆడి క్రిస్టియన్ అనేది మతలబ్ చేశారు. ఒక దళితుడి మీద దాడి చేస్తారు. దాడి జరిగిన తర్వాత ఏమన్నా నన్ను ఇలా కొట్టారండి అని వెళ్తే, నువ్వు చర్చికి వెళ్తున్నావు కాబట్టి నువ్వు దళితుడు కదరా, నువ్వు క్రిస్టియన్ అని ఆ కొట్టడానికి కేసును కూడా కొట్టుబారేస్తారండి. మీకు తెలుసో తెలీదో ఎస్సీ ఎస్టీ చట్టం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఎవడో నన్ను కొట్టాడండి, నా బుర్రబద్దలు వేసిపోయింది, 10 కుట్లు పడ్డాయి. అయితే కొట్టడంతో పాటు తిట్టాడు, నువ్వు కులం తక్కువ నువ్వు పలానా ఓడు అని తిట్టాడు అనుకోండి. నేను వెళ్ళి అంటే పలానా ఓడు నన్ను తలపాగిలా కొట్టాడు, నన్ను కులం తక్కువ అని తిట్టాడు అని 2 పాయింట్లు రాసిచ్చాను అనుకోండి. ఎంక్వైరీ చేస్తారు డిఎస్పీ గారు ఎంక్వైరీ చేసిన తర్వాత లేదు రాజేష్ పలానా టైంకి చర్చికి వెళ్ళాడు అనేది వాళ్ళ ఆధారాల్లో ఎక్కడ బయటపడతారు. అది ఆధారం తీసుకుంటారు. ఆధారం తీసుకుని ఏమంటే ఇతను చర్చికి వెళ్ళాడు కాబట్టి ఇతను దళితుడు కాదండి, ఇతనికి ఎస్ఎస్సీ చట్టం వర్తించదండి అని ఈ తల మీద కొట్టి బుర్రబద్దలు కొట్టేసిన కేసును కూడా మొత్తం క్యాన్సిల్, ఫాల్స్ కేసు అని తీసేస్తారు. నిజమే కదా, మన బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది కూడా అదే కదా. ఎవరైతే మతం మారుతారో వాళ్ళు బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్పాడు కదా. మళ్ళీ ఇప్పుడు ఎంతమంది అయితే ఎస్సీలు మతం మారారో చర్చికి వెళ్తారో వాళ్ళందరూ బీసీసీ సర్టిఫికేట్ బ్రతికితే అయిపోయి కదా. ఎస్సీ ఎందుకు కావాలి? ఎస్సీగా బ్రతకదా? ఇప్పుడు ఎస్సీగా బ్రతకడానికి ఎవరికి ఇష్టం ఉండదు. నీకు బీసీసీ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఇస్తుంది కదా, తీసుకుని ఈరోజు నేను ఎస్సీ కాదురా నేను బీసీసీ అని చెప్పుకోవచ్చు కదా. ఏమి మీ జీవితాంతం అది ఎస్సీలోనే బ్రతకడానికి ఫిక్స్ అయినారా ఇట్లా? మీరు రాజ్యాంగం అవకాశం ఇచ్చింది కదా మీకు, నువ్వు ఏ సర్టిఫికేట్ తీసుకోవచ్చు, ఓబీసీసీని తీసుకో, నేను బ్రాహ్మణుని తీసుకో, ఇస్తుంది కదా నీకు సర్టిఫికేట్. ఇన్ని అవకాశాలు కల్పించినా అవసరం లేదు మాకు ఎస్సీలానే ఉండాలి మాకు కదా. ఏం నక్క తెలియదు ఇది ఫాల్స్. ఇది ఎస్సీ ఎస్టీ చట్టం అండి. ఇక ఎస్సీ ఉద్యోగులండి, ఎంప్లాయీస్, వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే అందరితో పాటు సమానంగా చదువుకోవాలి. అందరికి వచ్చిన మార్కుల కన్నా ఎక్కువ వస్తున్న వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం సంపాదించారు. ఉద్యోగం సంపాదించిన తర్వాత అక్కడ ఎవడో ఉంటాడు, ఇటు ఎస్సీ వాడు ఎక్కడ కూర్చోవడం ఏంటి, వీడికి ఎలాగన్నా పొల్లట్టాలనుకుంటాడు. అందరూ ఉండరు, ఎవడో ఒకడు ఉంటాడు. వీడి పలానా చర్చికి వెళ్తున్నాడు కదా, అయితే వీడు క్రిస్టియన్ అని చెప్పి వీడు ఉద్యోగాన్ని క్యాన్సిల్ చేద్దాం పాండి అని చెప్పేసి మహాసేన మాడాసేన రాజేష్ ముందు జరగబోయేది కూడా అదే. ఎవడైతే చర్చికి వెళ్ళి ఉద్యోగాలు ఎస్సీ కోటాలు పొందారో వాళ్ళందరినీ
ఉద్యోగాలు సస్పెండ్ చేస్తారు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, మీకు ఉద్యోగాలు ఎస్సీ సర్టిఫికేట్ హిందూలో ఉండాలా, చర్చికి వెళ్ళి పాస్టర్లకి దశమ భాగాలు కట్టి వాళ్ళ గులాంగా బ్రతకాలనా ఆలోచించుకోండి. ఇంకా అక్కడి నుంచి బ్లాక్మెయిల్. నువ్వు నేను చెప్పిన పని చేస్తావా లేకపోతే కోర్టుకు వెళ్ళమంటావా? నేను పెట్టమన్నది సంతకం పెడతావా లేకపోతే కోర్టుకు వెళ్ళమంటావా? అందరిలాగే కష్టపడ్డాడు, అందరిలాగే చదువుకున్నాడు, అందరిలాగే మెరిట్లో పాస్ అయ్యాడు, అందరిలాగే ఉద్యోగం తెచ్చుకున్నాడు, కానీ బ్లాక్మెయిల్కి గురవుతున్నాడు. కారణం ఏంటండి? ఇవన్నీ అన్యాయంగా కనపడతలేదు. ముఖ్యమంత్రులు, సాక్షాత్తు ముఖ్యమంత్రులు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, కేసీఆర్ గారు చెప్పారు, ఇప్పుడు మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, సీనియర్ ముఖ్యమంత్రి, 20 సంవత్సరాల చరిత్ర కలిగిన నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అది అన్యాయం. మతం మారినంత మాత్రం కులం మారడం అనేది, అది కూడా ఒక కులానికి అన్యాయం అని. ఒరే మాడాసేన్ రాజేష్, అన్యాయం అని చంద్రబాబు అన్నా, జగన్మోహన్ రెడ్డి అన్నా, ఏమి మళ్ళీ ఒకరు కేసీఆర్ అన్నా, నువ్వన్నా, అది దాని అర్థం ఏంటో తెలుసా? మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అవమానించినట్టే. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాటని తుచ్చలా తీర్చి పడేసినట్లే. ఆలోచించుకోండి, అది అంబేద్కర్ గారికి మీరు చేస్తున్న అగౌరవమే కదా కదా ప్రేక్షకులు. సో మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. నాయకులందరూ చెప్తున్నా అది న్యాయం అన్నట్టు మాట్లాడతారేంటండి? ఇన్ని బాధలు పడుతున్నారు. ఆ బీసీసీ అంటే నా ఉద్దేశంలో బానిస క్రిస్టియన్ అని అర్థం. నువ్వు బానిసవు. ఇంకా ఎవడన్నా బెదిరించి భయపడాలి, ఎవడన్నా నిన్ను తన్నినా నువ్వు కేసు పెట్టడానికి అవకాశం లేదు, నీకు ఉద్యోగం వచ్చినా నిన్ను బెదిరింతారు, నువ్వు రాజకీయంగా ఇంక ఎక్కడ పోటీ చేయను, నువ్వు జీరో. అసలు అన్యాయంగా సార్ ఇది. అన్యాయమా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్యాయం చేశారంటావా? అదే అర్థం వస్తుంది కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగం చెప్పింది, రిజర్వేషన్ పొందిన ఎస్సీలు ఉన్న ఎస్సీ కోటలో ఉన్న రిజర్వేషన్లు ఎవరైతే మతం మారుతారో, చర్చ్కి వెళ్తారో వాళ్ళు బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్పాడు అంబేద్కర్ గారు. అంటే మీరు అంబేద్కర్ గారు అన్యాయం చేశారంటున్నావా కదా? సో మీరు అంబేద్కర్ గారిని ఇప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ ఇప్పుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చేద్దామా? రాజ్యాంగాన్ని మొత్తము చెప్పు, నీవు ఆలోచించి చెప్పు. ఆలోచించండి, పెద్దలు ఉన్నారు. నేను చెప్పేది ఏమన్నా తప్పు ఉందా? పోనీ ఒకవేళ మతం మారిన ప్రతి ఒక్కడికి కూడా అని క్రిస్టియన్ అని ఒక సర్టిఫికేట్, ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, ముస్లిం సర్టిఫికేట్ అని ముస్లిమ్స్ ఉంటారు వాళ్ళు, అలా క్రిస్టియన్ అని సర్టిఫికేట్ అంటే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇందులో ఎవరికి మారినా క్రిస్టియన్ సర్టిఫికేట్ ఇచ్చేసేయండి, పక్క మైనార్టీలో పెట్టండి, ఎవడు అబ్జెక్ట్ చేయడు. లేదా అందరినీ తీసుకెళ్ళి బీసీసీలో పెట్టండి. క్రిస్టియన్ అని చెప్పి అందులో ఎంతమంది ఉన్నారో ఒకవేళ వాళ్ళకి మీరు రిజర్వేషన్ ఇవ్వడానికి మంచి మనసు ఉంటే ఇవ్వండి, లేకపోతే రిజర్వేషన్ క్యాన్సిల్ చేయండి. మొత్తం అన్ని కులాలను పట్టుకెళ్ళి అక్కడ పెట్టండి. కనీసం కుల వివక్షణ దొరుకుతుంది. ఇప్పుడు మా మీద చూపించినట్టు అతను ఎవడో వచ్చి ఎస్సీ ఓడి ఇక్కడ లీడర్గా ఉంటాను వీల్లేదు అంటాడు, ఇంకొక ఎవడో లైన్లోకి వచ్చి నువ్వు ఎస్సీ ఓడు కదా, నువ్వు క్రిస్టియన్ సర్టిఫికేట్ లేదు కదా, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అంటాడు. ఏంటండి ఇంకా ఈ అవమానాలు? మాకు ఎలా బ్రతకాలి? ఒరే మాడాసేన్ రాజేష్, మళ్ళీ నేను అదే చెప్తున్నాను రా, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఇప్పుడు మార్చాలంటావు నువ్వు, అవునా? అన్యాయం అంటున్నావు లేదు నువ్వే. అంటే బాబాసాహెబ్ రాసిన అంబేద్కర్ రాజ్యాంగంలో తప్పులను అర్థం కదా, వాటిని సరిచేయలే కదా. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓపెన్గా చెప్పారు ఏమని, ఇస్లాం, క్రిస్టియన్ ఇవి పరదేశ మతాలు, మా భారతదేశానికి సంబంధించింది కాదు అని క్లియర్గా చెప్పాడు. ఈ 2 మతాల్లోకి వెళితే మాత్రం మీ రిజర్వేషన్ పోతుంది అని కూడా చెప్పాడు. ఈ 2 మతాలు వదిలి మన దేశంలో ధర్మం అయినటువంటి, మన దేశ మతాలైనటువంటి జైనిజం, సిక్కిజం, బుద్ధిజం, హిందూయిజం, ఈ ఏ మతాల్లో స్వీకరించినా నీ రిజర్వేషన్ అలాగే ఉంటుంది, అది కదా చెప్పాడు. మరి మీరు మన దేశంలో ఇన్ని మతాలు ఉండగా ఆ మతాలు వదిలేసి పరదేశ మతాల్లోకి ఎందుకు వెళ్తున్నారు? తప్పు కదా. ఇప్పుడు హిందూయిజం నచ్చలేదు నీకు, జైనిజం ఫాలోగా, బుద్ధిస్ట్ ఫాలోగా, సిక్కిజం ఫాలోగా కదా, లేదా నువ్వు నాస్తికుడిగా ఉండు, తప్పులేదు కదా, కానీ నీ రిజర్వేషన్ పోదు. అందుకే నేనేమంటానంటే, రాజ్యాంగం అంబేద్కర్ తప్పు రాశారని మీరే చెప్తున్నారు. సో ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పండి కదా. రాజ్యాంగంలో ఈ పరదేశ మతాలైన హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఈ రెండిటికి ఏం పెడతారో ఒకటి సర్టిఫికేట్ పెట్టండి.
మిగతా హిందువులు, బుద్ధిస్టులు, జైన్లు, ఆ, సిక్కులు అందరూ ఒకే కులము, అందరూ ఒకటే సర్టిఫికెట్. అదే బీసీ ఇస్తారా, బీసీసీ ఇస్తారా, ఓబీసీ ఇస్తారా, అందరికి ఒకటే సర్టిఫికేట్ పెట్టమని చెప్పు. బాగుంటుంది కదా. అప్పుడు ఏం రిజర్వేషన్ ఉండదు, జనరల్ ఉండదు, ఏమీ ఉండదు. అవల్ల కిరికిరిలే ఉండవు. ఎవడైనా ఎలక్షన్ నింపడవచ్చు పార్టీ నుండి టికెట్ దొరకనాడు ఇండిపెండెన్స్ గా నింపడవచ్చు. సంబంధం లేదు కదా. ఒకటే కులం, అందరూ ఒకటే సర్టిఫికేట్ అందరికి. అలా చేసేద్దాం, రాజ్యాంగం మార్చేద్దాం. మంచి విషయాలు కదా. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తప్పు ఉందని ఇప్పుడు నేను చెప్పి అర్థం వస్తుంది. సో దాన్ని సవరణ చేద్దాం కదా. సవరణ చేద్దామంటే వద్దంటారు, మీరే వద్దంటారు. మళ్ళా మీరే తప్పు అంటారు, అన్యాయం అంటారు. ఏందిరా మీ బాధ ఏందిరా? ఇప్పుడు నేను చెప్పేది కరెక్ట్ ఉంది కదా. మన దేశానికి సంబంధించిన మతాలు బుద్ధిస్టు, సిక్కిస్టు, జైను, హిందూజం, ఇవందరికీ ఒకటే సర్టిఫికేట్ ఇచ్చేద్దాం. పరదేశ మతాలు అయినటువంటి ముస్లిం, క్రిస్టియన్కి ఒక సర్టిఫికేట్ ఇచ్చేద్దాం. అయిపోయాయి కదా ప్రేక్షకులు. సో ప్రేక్షకులు, ఇదండి ఈరోజు వీడియో. మన మాడాసిన రాజేష్ మళ్ళీ ఆలోచించుకుని మళ్ళీ క్రైస్తవాన్ని వదిలి హిందుత్వంలోకి వస్తాడు. మళ్ళీ వాళ్ళతోనే బానిసగా బ్రతుకుతాడు. మళ్ళీ ఆయన వదిలేసిన మాట ఆలోచించుకొని చెప్పాలి. మళ్ళీ హిందూ ధర్మంలోకి వచ్చేపంటే మేము ఆదరించడానికి, ఎస్సీలని గౌరవించి వాళ్ళకి మర్యాదగా చూసుకునే బాధ్యత మా బ్రాహ్మణులతో మేము కల్పిస్తాం, ప్రతి ఒక్కరితో కల్పిస్తాం. ఆలోచించుకొని మీ నిర్ధారణ చెప్పండి. మీ ఎస్సీలందరూ క్రిస్టియానికి వెళ్ళిన అందరూ మళ్ళీ మీరు గర్వాంశాయి అంటే క్రిస్టియానిటీ ఈ లుచ్చలంజా కొడుకు పాస్టర్లు నిన్ను అవమానించారు కదా రాజేష్. కుక్క అన్నాడు, నిన్ను పాతాళం తొక్కుతా అన్నాడు. వాడు ఎవడు, హనీ జాన్సన్ మరుగుదొడ్డిగాడు. ఏమన్నాడు? ఒరే నువ్వు ఎస్సీ కదరా, నీకు క్రిస్టియన్ సర్టిఫికేట్ ఉంది రా చూపించడానికి అడిగాడు. అవునా? మరి ఇన్ని అవమానాలు పడి ఆ మతంలో బ్రతకడం అవసరమా నీకు? ఎస్సీలకు అవసరమా? మళ్ళీ అక్కడ పోయినా కూడా మీకు అవమానం తప్పలేదు కదా. సో మన ఇంటి సమస్యలు మన ఇంట్లోన మన తల్లి పిల్లలాగా కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసి ఉండాలి. మన తల్లి పిల్లలు కొట్టుకున్న మనకి పరాయి పోయి బానిసగా బతికితే వాడిని ఎలా ట్రీట్ చేస్తాడో నీవు చూసావు కదా. ఓపెన్ గా టీవీలోనే అడిగాడు, మీడియాలోనే లైవ్ లో అడిగాడు కదా నిన్ను. ఒరే నువ్వు ఎస్సీ కదరా రాజేష్, నీవు బీసీ సర్టిఫికేట్ ఉందేమరా, నువ్వు క్రిస్టియన్ సర్టిఫికేట్ ఉందేమో కదా అని అడిగాడు. దానికి నీ జవాబు ఏంటి? సో ఆలోచించుకొని మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. అప్పుడెప్పుడు వివక్ష ఉండొచ్చు, కొందరికి గుళ్ళోకి రానివ్వలేదేమో, అది వాస్తవమే అయ్యుండొచ్చు. కానీ ఇప్పుడు కాలం మారింది, అంతా మారింది. అందరి ఇంట్లో అందరూ పోయి భోజనం చేస్తున్నాం. అవునా? మా ఇంట్లో కానీ మా బ్రాహ్మణ ఇంట్లో పోయి భోజనం చేస్తాం. నేను కూడా ఒక ఎస్సీ మాలకు చెందిన వాడిని. మా అన్న హమర ప్రసాద్ ఒక ఎస్సీ మాలకు చెందిన వాడే. కానీ అందరి ఇంట్లో పోయి ఇప్పుడు వెళ్తే భోజనం చేస్తాం, అన్ని గుడికి వెళ్తాం, ఎవడు ఆపట్లేదు. ఇప్పుడు మారింది కదా. అప్పుడు అజ్ఞాన కాలం ఉండొచ్చు, అప్పుడు అనక్షరస్తము. ఇప్పుడు అంతా ప్రపంచం మారిందిరా. అర్థం చేసుకొని మీరందరూ గర్వాప్సి అయ్యారంటే ఎస్సీలు ఉన్నవాళ్ళు, మారిన వాళ్ళు, ఎస్సీ ఎస్టీలు వాళ్ళు. సో ఈ పాస్టర్లను లుచ్చానా కొడుకులు చచ్చిపోతారు కూడు లేక. మిమ్మల్ని ఎస్సీలని ఎస్టీలని మతం మార్చి వాళ్ళతోనే దశమవాకులు నెల వాళ్ళ కానుకలు సండే తీసుకుని కొవ్వు పరిసి మాట్లాడుతున్నారు. రాజేష్ అర్థం చేసుకో. నీ అభిప్రాయాన్ని నీకు సమయం ఉంటే నాకు ఫోన్ చేసి మాట్లాడదామలా, సరేనా? సో ప్రేక్షకులు, ఈ వీడియో గురించి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి పంపండి. నేను మీ వెంకట్. సో ప్రేక్షకులు, మనం అంతా ఒక్కటే, భారతీయులము, ఎస్సీలు ఎస్టీలు అంతా మనం అంతా ఒకటే. ఈ కులాలు మనకు వద్దు, ప్రేమ మనకు ముద్దు. సో అందరూ మనం కలిసి ఉండి ఈ పరదేశ మతాలైన క్రిస్టియానిటీని మన దేశం నుంచి వెళ్ళగొడదాం. లేదంటే ఇది మన మధ్యనే చుచ్చు పెట్టి మన దేశాన్ని నాశనం చేస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, క్రైస్తవ దేశాలు, ఇస్లాం దేశాలు ఎలా కొట్టుకుని చేస్తున్నావు. మత పిచ్చి ఎక్కి ఇజ్రాయెల్, గాజా, పాలస్తీనా, అమెరికా, రష్యా, మళ్ళీ యుక్రెయిన్, ఇవన్నీ ఈ మతాలు నేర్పేదే వేరే మతాలని ద్వేషించమని. అర్థం చేసుకోండి. ఇంకొకరు ప్రేమించమని నేర్పేదే సనాతన ధర్మము. ఎప్పుడో తప్పు జరిగింది, కానీ ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు అందరిని గుళ్ళోకి రానిస్తారు. ఇప్పుడు ఎక్కడ గుళ్ళోకి రానివ్వరో చెప్పండి. వానితో మీకు క్షమాపణ చెప్పించి మిమ్మల్ని మర్యాదపూర్వకంగా మళ్ళీ ఆ గుడిలోకి పిలుచుకొనికేసి గౌరవించేలా మేము చేస్తాం. సరేనా? సో ఆలోచించుకుని నీ నిర్ధారణ చెప్పు రాజేష్.
మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి వీడియోని. జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.